హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. గమనించండి, భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. గమనించండి ప్రేమితులారా, ఇటువంటి క్లాసులు మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, గ్రూప్ 2కు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకు రాబోతున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ప్రజెంట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 13వ తేదీ ఎగ్జామ్ ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా తప్పనిసరిగా ఉపయోగపడతాయి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేశాం కోడింగ్ ద్వారా. అదేవిధంగా గమనించండి, అదేవిధంగా మనకు గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి మనం కోర్స్ క్రియేట్ చేశాము. అదేవిధంగా గమనించి మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కు సంబంధించి 3 భాగాలలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర 75 మార్కులు, అదేవిధంగా భారత రాజ్యాంగం 75 మార్కులు, 3 సబ్జెక్టులు మనం కోడింగ్ ద్వారా అందించడానికి సిద్ధపడుతున్నాం. మీరు యాప్ను సంప్రదించండి. అయితే ఈరోజు గమనించండి, భారత రాజ్యాంగం షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఈ 12ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి. ఇక్కడ మొట్టమొదటి షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల పేర్లు, రెండవది వచ్చేసి రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతభత్యాలు, మూడవది వచ్చేసి ప్రమాణ స్వీకార పద్ధతులు, నాలుగవది వచ్చేసి రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్లు కేటాయింపు, ఐదవది వచ్చేసి షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామో ఒకసారి, ఐదింటిని ఎలా గుర్తుపెట్టుకుందామో విడివిడిగా చెప్తా, కలివిడిగా చెప్తా. అయితే మొట్టమొదటిగా అందరినీ పేర్లు పిలుస్తున్నారు. ఏమనంటే పేర్లు పిలుస్తున్నారు. ఎవరికైతే జీతం కావాలనో వాళ్ళు వచ్చి ప్రమాణం చేయండి అంటే ఆ రాజ్యంలో ఉన్న షెడ్యూల్ తెగల వాళ్ళు కూడా వచ్చారంట. ఆ రాజ్యంలో ఉన్న షెడ్యూల్ తెగల వాళ్ళు వచ్చి మేము కూడా దీనికి అర్హులమేనా అని అడుగుతున్నారంట. ఈ విధంగా ఐదింటిని గుర్తుపెట్టుకోవచ్చు. మరలా ఈ విధంగా ఐదింటిని గుర్తుపెట్టుకోవడమే కాకుండా సింగిల్ కూడా చెప్తారు. 2 అంటే టక్కుని చెప్పేయాలి, 3 అంటే టక్కుని చెప్పేయాలి. ఆ విధంగా ఈ కోడింగ్ క్లాస్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క పోటీ పరీక్షకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క క్లాసు 10 నిమిషాల లోపే ఉంటుంది. తక్కువ టైంలో నేర్పించబడుతుంది. గమనించాలి, పేర్లు చదువుతున్నారు. ఎవరికైనా జీతభత్యాలు కావాలంటే పేరు పిలుస్తున్నారు. ఎవరికైనా జీతం కావాలంటే వచ్చి ప్రమాణం చేయండి అనగానే ఆ రాజ్యంలో ఉన్న షెడ్యూల్ తెగల వాళ్ళు వచ్చి మేము కూడా దీనికి అర్హులమేనా అంటున్నారు. అయితే ఎలా గుర్తుపెట్టుకుందాం? పేర్లు అనగానే మొట్టమొదటి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ రెండు అనగానే జీతం అనగానే 1, 2, జీతం 2 అని గుర్తుపెట్టుకోవాలి. మరలా ఈ పాఠం అయిపోయిన తర్వాత, ఈ లెసన్ చెప్పిన తర్వాత ఒక్క నిమిషం రివిజన్ చేస్తా. రివిజన్ లోపలే వచ్చేయాలా, క్లాస్ వింటుండగానే వచ్చేయాలా, అది మన కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్రమాణం అనగా 1, 2, 3 ప్రమాణం అనగానే మూడవ షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి 4, 1, 2, 3, 4 1, 2, 3, 4 అనగా 4 అనగానే రాజ్యసభలో సీట్లు కేటాయింపు, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 వచ్చేసి షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. అంటే ఈ విధంగా మొత్తం గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది కూడా 5 అనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 నుంచి ఇక్కడ 12 ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, ఇక్కడ అస్సాం మేఘాలయ 6 వచ్చేసి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం రాష్ట్రాల్లోని గిరిజనుల లేక ఆదివాసీల పరిపాలన. 6 అనగా ఆదివాసుల పరిపాలన 6 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గమనించాలి, 7 వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఇక్కడ కేంద్ర రాష్ట్రాల 7 అనగా ఏం గుర్తుపెట్టుకుంటాం? 7 అనగా ఏడవడము. ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, ఇక్కడ కేంద్ర రాష్ట్రాలకు అధికారాలను విభజించినప్పుడు మాకు తక్కువ అధికారాలు వచ్చినాయని వాడు ఏడుస్తున్నారంట. వాళ్ళకు తక్కువ అధికారాలు వచ్చాయని ఏడుస్తున్నారనగా 7 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 8 వచ్చేసి అధికార భాషలు. ఇప్పుడు 8 అనగా ఏం గుర్తొస్తాయంటే, మనకు 4 దిక్కులు 4 మూలలు మొత్తం ఎంత అంటే 8. 4 దిక్కులు 4 మూలలు మొత్తం 8. ఏ దిక్కుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఏదో ఒక భాష వచ్చి ఉండాలి. కాబట్టి 8 అనగానే ఏ దిక్కుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఏదో ఒక భాష వచ్చి ఉండాలి. అధికార భాషలకు సంబంధించి 8వ షెడ్యూల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఒక్కటి మీకు ఇస్తున్నారు, కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా 10 అనగా పార్టీ ఫిరాయింపులు. ఇక్కడ 10 అక్కడే ఉంది, అక్కడ 10 పార్టీ ఫిరాయింపులు. 10 దీర్ఘం ఇస్తే పా అంటాం కదా. 10 పార్టీ ఫిరాయింపులు అనగా 10 అనగా పార్టీ ఫిరాయింపులు రకం గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 11 వచ్చేసి
పంచాయతీ వ్యవస్థ విధులు అధికారాలు. పంచాయతీ వ్యవస్థ అంటే గ్రామ పంచాయతీ. నెక్స్ట్ 12 వచ్చేసి పట్టణ పంచాయతీ. ఈ యొక్క 11, 12కు సంబంధించి గ్రామీణ మరియు పట్టణ సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం కూడా మన యొక్క యాప్లో చక్కగా ఏ ఆర్టికల్ చెప్పినా గుర్తు పెట్టుకునే విధంగా మీకు ఉన్నాయని తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ 11, 12 ఎలా గుర్తు పెట్టుకుందామంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు 10 అనగా పార్టీ ఫిరాయింపులు అని చెప్పాం కదా. అయితే ఈ యొక్క పార్టీ ఎందుకు ఫిరాయించారు? మీరు పంచాయతీకి రండి 11 గంటల లోపు మీకు పంచాయతీ పెడుతున్నాం, పంచాయతీకి రండి. మీరు ఎందుకు పార్టీ ఫిరాయించారు అని ఇక్కడ పంచాయతీ పెడుతున్నారు. అయితే ఇక్కడ పట్టణానికి సంబంధించిన పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా సార్ మేము ఎన్ని గంటలకు రావాలంటే మీరు 12 గంటలకు రండి. మొట్టమొదటి గ్రామీణ పంచాయతీ ఉంటుంది, తర్వాత పట్టణ పంచాయతీ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా. ఇక్కడ నెంబర్ చెప్పగానే సింపుల్ గా గుర్తుండాలి. ఇప్పుడు ఏం చెప్పాము? 6 అనగా ఆదివాసుల పరిపాలన, ఆదివాసులకు సంబంధించిన పరిపాలన. నెక్స్ట్ 7 అనగా ఏడవడం అంటే ఏంది? ఎందుకు ఏడుస్తున్నారంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి అధికారాలు విభజించడం వల్ల మాకు తక్కువ వచ్చాయి అధికారాలని వాళ్ళు ఏడుస్తున్నారు. 7 అనగా ఇక 7వ షెడ్యూల్. నెక్స్ట్ 8 వచ్చేసి అధికార భాషలు. అసలు భాషలు భాష అనగా అండి 4 దిక్కులు 4 మొత్తం 8. ఏ దిక్కుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఏదో ఒక భాష వచ్చి ఉండాలి. భాష అధికార భాష అనగా 8 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 9 మీరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10 వచ్చేసి 10 పార్టీ ఫిరాయింపులు. 10 పార్టీ ఫిరాయింపులు అని చట్టం, పార్టీ ఫిరాయింపులు చట్టం. ఓకే, పార్టీ ఫిరాయింపులు చట్టం మీరారు కాబట్టి, పార్టీ ఫిరాయించారు కాబట్టి ఈ మీకు పంచాయతీ పెడుతున్నాం 11 గంటల కల్లా వచ్చేసి మీరు పంచాయతీకి వెళ్ళండి. నెక్స్ట్ మేము ఎన్ని గంటలకు రావాల్సిన పట్టణ పంచాయతీ అంటే మీరు 12 గంటలకు పట్టణ పంచాయతీకి సంబంధించి రండి. ఈ విధంగా 6 నుంచి గుర్తుపెట్టుకున్నాం కదా. మళ్ళీ చెప్తున్నాను, 1 అనగానే పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 2 అనగా జీత అనగా జీతానికి సంబంధించి 3 అనగా ప్రమాణ 3కు సంబంధించి 3 అనగానే ప్రమాణ స్వీకరణ పద్ధతులు. 4 అనగా రాజ్యసభ ఈ విధంగా గుర్తుపెట్టుకో. రాజ్యసభ సీట్లు, రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్లు కేటాయింపు. అదేవిధంగా 5 షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. అయితే ఈ 5 కూడా ఆల్రెడీ చెప్పాను. ఎవరికైతే పేర్లు పిలుస్తున్నారు, ఎవరికైతే జీతం కాలంలో వచ్చి ప్రమాణించాలంటే ఆ రాజ్యంలోని షెడ్యూల్ తెగల వల్ల వచ్చి మేము కూడా దీనికి అర్హులమేనా అని ఈ విధంగా 5 గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా సింగిల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఏదొచ్చినా కూడా 11 అనగానే ఇక్కడ మీరు వాళ్ళు వచ్చేసి అక్కడ పార్టీ ఫిరాయించారు కాబట్టి మీరు 11 గంటలకు పంచాయతీకి రండి. ఇక్కడ పట్టణ పంచాయతీ ఎప్పుడు మీరు 12 గంటలకు రండి. 7 అనగా ఏడవడం. ఎందుకు ఏడుస్తున్నాం? అధికార విభజన సక్రమంగా చేయలేదు, ఏడుస్తున్నారు. 6 అనగా ఆదివాసుల పరిపాలన. 8 అనగా ఏ దిక్కుకెళ్ళినా ఏ మూలకెళ్ళినా మొత్తం 8 కాబట్టి ఏదో ఒక భాష ఇచ్చి ఉండాలి, అధికార భాషలు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, పాలిటీలో అన్ని కూడా మనకు ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా ఆర్టికల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకునే విధం అంతా కూడా మనం ఖచ్చితంగా నేర్పించబడుతుంది. సాగర్ లిన్సీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించిన వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నాను, తప్పనిసరిగా మీకు 3 సబ్జెక్టులలో మెయిన్ 75, 150 దాదాపు 4 అంటే దాదాపు 300లో ఒక సబ్జెక్ట్ తీసేస్తే 4 సబ్జెక్టులో 3 సబ్జెక్టులు కోడింగ్ ద్వారా నేర్పించబడుతుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. తెలంగాణ వాళ్ళు అదేవిధంగా నెక్స్ట్ డిప్యూటీ డిఓకి సంబంధించిన కోర్స్ కూడా మనం లాంచ్ చేశాం. దీన్ని గమనించిన ప్రియమిత్రులారా, మరుసటి క్లాస్ మళ్ళీ కలుద్దాం. అన్ని కోడింగ్ ద్వారా తక్కువ టైం నేర్పించబడుతుంది తెలియజేసుకుంటూ, ఏదైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్ సంప్రదించామని కోరుకుంటూ మరుసటి క్లాస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.